తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తూనే ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు. ఇదే విషయం పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగారు. ఇప్పట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పుడే కాదు, గతంలో బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని గట్టిగా కోరింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంది. ఈసారి కూడా జాతీయ హోదా ఇవ్వమని కుండబద్దలు కొట్టింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 14 నెలల నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని విమర్శించారు. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలి కొదిలేసిందని మండిపడ్డారు. గత సర్కార్ పర్యావరణ అనుమతులు సాధించిందని గుర్తు చేశారు. కేసీఆర్ ముందు చూపుతో పాలమూరుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారని కవిత తెలిపారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సరిగా చెప్పడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి తుది అనుమతులను మరింత సంక్లిష్టం చేసిందని మండిపడ్డారు. కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలే వరకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తేల్చి చెప్పిందని వివరించారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు విషయంలో మీ చిత్తశుద్ధి ఏ పాటిదో ఈరోజు తేలిపోయిందని కవిత విమర్శించారు.